హాయ్ నమస్తే, వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు గారి విజనరీకి చాణక్యానికి మరొక మచ్చుతోనక అనమాట. సింహాద్రి అప్పన్న సన్నిధిలో నిన్న అర్ధరాత్రి గోడ కూలి సుమారు 8 మంది చనిపోయారు. వాస్తవానికి 20 రోజుల క్రితం కట్టిన గోడ రాత్రి ఒక చిన్న గాలివానకు కూలిపోయి 8 మంది ప్రాణాలు తీసింది. వాస్తవానికి నిన్న అంటే ఒక కీలకమైన సందర్భం ఉన్న నేపథ్యంలో, చందనోత్సవం నిర్వహించిన నేపథ్యంలో సింహాద్రి అప్పన్నను నిజరూప దర్శనం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది భక్తులు 300 రూపాయల టికెట్ కోసం క్యూలో నిలబడితే ఈ ఘోరం జరిగింది. మనమేమో ఏఐ కథలు, డ్రోన్లు, టెక్నాలజీ ఇవన్నీ చెప్తా ఉంటాం. ఇక ఆయన ప్రపంచాన్ని నిర్మించిన గొప్ప మేస్త్రి కదా, ఒక చిన్న గోడ కట్టలేకపోయింది అనమాట. సో ఆ స్టోరీ ఒకసారి చూద్దాం. భారీ ఎత్తున భక్తులు తరలి రావడం, సరైన ఏర్పాటు లేక కనీస అంశాలను కూడా పట్టించుకోకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఫలితంగా భక్తుల ప్రాణాలకే ముప్పు రావడం, ఇలాంటి ఘటనలు ఉత్తర భారతదేశంలో తరచూ చోటు చేసుకోవడం ఇది వరకు చూశారంట. అయితే ఇప్పుడు ఇలాంటి వరుస ఘటనలకు ఏపీ వేదికగా మారింది. మొన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో తొక్కిసలాట జరిగితే దానికి ఇక మన సనాతని వెళ్ళి క్షమాపణ చెప్పి అయిపోయాక చేతులు దులిపేసుకున్నారు అనమాట. ఇప్పుడు కూడా అట్లాంటిది కింది నుంచి పైకి మెట్లు కడిగి షో చేసి ఇక మళ్ళీ ఉపవాస దీక్షలు, ధర్నాలు ఇవి చేసి ఇక అంతే ఇట్లా చేద్దామని ఫిక్స్ అయిన రాయింది. ప్రత్యేకించి తమది హైందవ ధర్మాన్ని రక్షించే పరిపాలనగా ప్రచారం చేసుకుంటూ గతంలో చిన్న చిన్న అంశాలకు తెగ గగ్గోలు పెట్టిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో అత్యంత నిర్లక్ష్యపూరిత ధోరణితో వరుస ఘటనల్లో చోటు చేసుకుంటడం గమనార్హం. తిరుమల వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనాల టికెట్ల తొక్కిసలాట ఘటన ఇంతలోనే సింహాద్రిలో అత్యంత దారుణమైన ఘటన. ఈ అంశంపై ఇంటర్నెట్లో వినిపిస్తున్న అభిప్రాయాలు ముఖ్యమైనది. సౌత్ ఇండియాపై ఎద్దేవా ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియాలోనే జరుగుతాయి. యూపీ, బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాలు ఇలాంటి ఘటనలకు ఫేమస్ అనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తాయి. అయితే ఏపీలో ఇలాంటి వరుస ఘటనలతో సౌత్ ఇండియా సార్ అంటూ ఎద్దేవా చేస్తూ ఉన్నారంట. ఇదంతా సోకాల్డ్ విజనరీ బాబు గారి పాలనలో జరుగుతూ ఉండడం మరో కీలకమైన అంశం. ఆయనేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తూ ఉంటారు. అయితే ఆయన జమానాలో జరిగే ఘటనలు మాత్రం మధ్యయుగం కాలం నాటి వాటిలా ఉంటాయన్నమాట. చాలా దారుణంగా ఉన్నాయి విజువల్స్. అవన్నీ చూపిస్తే బాగోదులే, మళ్ళీ స్ట్రైకులు పడే ప్రమాదం ఉంది. ఇంకా రెగ్యులర్గా మనకంటూ ఒక స్క్రిప్ట్ ఏడిచింది కదా ఈ పచ్చపత్రికలకు, మన ఈ కూటమి నేతలకు. ఏమని అంటే, నన్ను తీవ్రంగా కలిచివేసింది, మనస్తాపానికి గురి చేసింది ఈ దుర్ఘటన. రాష్ట్రంలో అన్ని గుళ్ళు ప్రక్షాళన చేస్తా, గుడిమెట్లను కింది నుంచి పైకి గడుగుతా, పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది, దోషులు ఎంతటి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షిస్తాం, దోషులను ప్రజాకోర్టులో నిలబెడతాం. వైసీపీ కుట్ర దిశగా ఒక హై లెవెల్, ఇది కూడా ఈ ఘటనకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి ఇక ఒక రూమర్ క్రియేట్ చేసి ఇక వైసీపీ మీద ఒక హై లెవెల్ కమిటీ చేసి దోషులు ఎంతటి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షిస్తాం, హిందూ సంఘాలు ఖండించాలి, భక్తులు ధైర్యంగా దర్శనానికి రావచ్చు, దీన్ని అవసరమైతే ఇప్పుడు ఇంకా ఉగ్రదాడి జరిగింది కదా, ఇది పాక్ ప్రేరేపిత కుట్ర కూడా అయి ఉండొచ్చు అని చెప్పి ఇంక మనం ప్రచారం చేస్తాం అనమాట. ఇంత దిక్కుమాలతనం కాకపోతే హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీజేపీ హిందూ మతతత్వ పార్టీ అనే సంగతి తెలుసు. ఇక జనసేన ఆయన ఇప్పుడిప్పుడే సనాతని పాటలు నేర్చుకుంటున్నాడు. ఇక ఆయన స్టంట్స్ అవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. నిన్న ఉగ్రవాద దాడిలో చనిపోయిన ఒక వ్యక్తికి నివాళులు అర్పించే క్రమంలో 50 లక్షలు డొనేట్ చేసి పాకిస్తాన్ మీద ప్రేమ చూపించే కాంగ్రెస్ నేతలంతా పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు అని మాట్లాడతాడనమాట. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? మన హయాంలో మనం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో జరిగిందనమాట ఇది. ఇంకా ఈ విషాద ఘటనను సహించలేక చెప్పుకోలేక మన చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెల్లవారుజామునే ట్వీట్ వేశారనమాట. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో గోడగూలి 7 భక్తులు మృతి చెందడం నన్ను కలిసివేసింది. భారీ వర్షాల కారణంగా గోడ కూలడంతో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అక్కడి పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించాను. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాను. ఇది మన ముఖ్యమంత్రి గారి ట్వీట్ అనమాట. ఆ కట్టిన గోడ 20 రోజుల్లోనే ఎట్టగూలిపోతుంది. ఇంకా ఈయన అమరావతిని నిర్మించే ఇంకా గుంపు మేస్త్రి అనమాట. అక్కడ కూడా చూసినాం కదా, ఆల్రెడీ తొర్రలు పడ్డ బిల్డింగులు, వాటర్ ఫాల్స్ గారే ఏమంటారు తాత్కాలిక భవనాలు. ఇది కూడా అంతే. అర్ధరాత్రి ఇది అశోక్ గజపతి రాజు గారి సంస్థానాధీశులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్న అప్పన్న ఆలయం. రాత్రి ఆయన వచ్చి అంటే ఆ కైంకర్యాలు, పూజలు అవన్నీ చేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత భక్తులందరూ ఒక్కసారి మూగడంతో జరిగిన దుర్మార్గం అనమాట. ఘటన ఘోరం. బీజేపీనే ఆల్రెడీ కూటమిలో లుకలుకలు స్టార్ట్ అయినాయి అనమాట. దీని మీద సందీప్ పంచకర్ల అని చెప్పి జనసేనకు సంబంధించిన కీలకమైన నేత ఆయన ఏమంటాడంటే, సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో అపశృతి, గోడగూలి 7 మంది భక్తుల మృతి, 10ల సంఖ్యలో క్షతగాత్రులు, లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో
గోడల పటిష్టత, రక్షణ చర్యలు, ముందస్తు జాగ్రత్తపై జనసేన తరఫున ఎంత కోరినా కనీసం స్పందించని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో సుబ్బారావు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఆల్రెడీ అంటే జనసేన వాళ్ళ నైతిక బాధ్యత వహిస్తూ కూటమిలో భాగస్వామ్య పక్షమైనా కూడా అలర్ట్ చేసే ప్రయత్నం చేసిందంట. కానీ ఈవో సుబ్బారావు స్పందించలేదంట. ఈ దుర్ఘటన జరిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరడం జరుగుతుంది. సో ఇది పెద్ద దుమారం రేపడంతో సోషల్ మీడియాలో సందీప్ పంచకర్ల ఈ ట్వీట్ను డిలీట్ చేసిండట. సో ఎవరిది తప్పు? ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేస్తారు? ఇంకేం లేదు, మళ్ళీ అపశృతి జరిగింది, మనం కింది నుంచి పైకి మెట్టు కడుక్కుంటూ పోదాం, మళ్ళీ ఒక దీక్ష చేపట్టి రాష్ట్రాన్ని ఏకం చేద్దాం, సింపుల్గా క్షమాపణ చెప్పిస్తే సరిపోతుంది, అంతే కదా. అసలు ఇంకా 2 రోజులు అయితే అమరావతి చెల్లిపెళ్ళి మళ్ళీ జరగాలి మళ్ళీ అన్నట్టు అమరావతి పునఃప్రారంభానికి నరేంద్ర మోడీ గారు, ది గ్రేట్ ప్రధానమంత్రి గారు మే 2వ తారీఖున సాయంత్రం 3 గంటలకు వస్తున్నారు. ఇంకా ఆ రోజు పెద్ద ఎత్తున మొత్తం 5 జిల్లాల నుంచి మొబిలైజ్ చేస్తూ ఇక మళ్ళీ ఈసారి దేశంలోని అన్ని నదుల నుంచి నీళ్లు మట్టి తీసుకొచ్చి ఇక మళ్ళా చేస్తారేమో. ఆ స్టంట్ల గురించి ఇక మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇంతటి కీలకమైన సన్నివేశం రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో ఈ అపశృతి చోటు చేసుకోవడం ఏంటన్నట్టు. అసలు దేవుళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ముక్కోటి దేవతలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ పాలకులకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. కానీ ఇది వీళ్ళకి అర్థం కావట్లేదు. సో అదేంటన్నది ఇక కాలమే నిర్ణయించాలి, వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.